దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎట్లుంటుందో నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అంటే, వెన్ యూ స్టోర్ ద వర్డ్, వెన్ యూ హియర్ ద వర్డ్, వెన్ యూ ప్రే టు ద లార్డ్, వెన్ యూ సర్చ్ ద ట్రెజర్స్. ఇది ఎప్పుడైతే చేస్తావో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించుకుంటావు. ఇన్ని రోజులు నువ్వు ఏం గ్రహించుకుంటున్నావు అంటే, లోకంలో ఉన్న భయభక్తులు అంటే లోకంలో ఉన్న భయం ఎట్లాంటిదో నువ్వు అనుభవిస్తూ వస్తున్నావు ఇప్పుడు వరకు. ఎందుకు? నీకు వాక్యం తెలుసు, పాస్టర్ పక్కనే ఉండి అమ్మ ఏం కాదమ్మా ప్రార్థన చేస్తా అంటాడు, లేకపోతే నీకున్న కొంచెంమంది ప్రేయర్ వారియర్స్ నీకు హెల్ప్ చేస్తా అంటారు, అదంటారు. లేకపోతే నువ్వు సంఘానికి వస్తుంటావు, సావాసం ఉంటుంది, దేవుడు వాక్యాలు వింటూనే ఉంటావు. ఎన్ని సంవత్సరానికి 52 ఆదివారాలు, ఆ ఆదివారాలన్నీ వింటూ ఉంటావు వాక్యము. 52 సర్మన్స్ విన్న తర్వాత కూడా బ్రతుకుమారదా? ఎందుకంటే భయం భయం భయం. ఏంటా భయం? లోకంలో ఉన్న భయం చేత నువ్వు నిండిపోయి ఉంటావు, లోకంలో ఉన్న భయం చేత నడుస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైతే ఇది చేస్తావో లోకంలో ఉన్న భయము నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుని భయంలోకి వస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని భయము నీలోకి వస్తుందో లోకము నీకు భయపడడం స్టార్ట్ చేస్తుంది. ఆమేన్. సో దావీదు జీవితంలో ఆయన లోకంలో ఉన్న వ్యక్తులకు భయపడలే, లోకంలో ఉన్న రాజుకు భయపడలే, లోకంలో ఉన్న అన్నదమ్ములకు భయపడలే, లోకంలో ఉన్న పెద్దవారికి భయపడలే, లోకంలో ఉన్న రాక్షసులు లాంటి ఒక పెద్ద జైంట్కి భయపడలే. ఏం చేసిండంట? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు. ఎట్లా భయభక్తులు కలిగి ఉండు అని అడిగితే 7 మార్లు దేవుని ఏం చేసేటోడంట? స్తుతించేటోడంట.